పేదవాళ్ళకి పథకాలు ఎందుకు చాలామంది ఇవ్వరు అంటే, పేదవాళ్ళకి ఎన్ని పథకాలు ఇచ్చినా సరే, చిట్ట చివరిలో వచ్చేటప్పటికి మళ్ళీ ఆ టైంకి ఇచ్చే డబ్బుల మీదనే ఓటేస్తారన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకని సాధారణంగా పేదవాళ్ళకి సంబంధించిన పథకాలు ఏదో ఆహ్, చిన్నది అంటి ముట్టనటువంటి ఓ 2 పథకాలు పెట్టేసేసి, మిగతాది ఆ టైంలో డబ్బులు పంచడం. ఈ మధ్య తరగతి కూడా కాదు, ఎగువ మధ్య తరగతి వర్గాలకి డబ్బులు అందేటట్టు చేస్తే వాళ్ళు మన నాయకులుగాను, మన కార్యకర్తలుగాను ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఆ డబ్బులు పంచేటట్టు అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుని ఎలక్షన్స్ టైంలో వాళ్ళు పంచేటట్టు ఏర్పాటు చేస్తుంటారు. తర్వాత రోజుల్లో పార్టీలే డబ్బులు ఇచ్చి పంచేటటువంటి ఏర్పాటు చేస్తుంది. ఎంత ఎక్కువ పంచితే అంత ఓటు తప్పించి ముందుగా మనం నెల నెలా డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఏడాదికి ఎంత డబ్బులు ఇచ్చినా వెయ్యరు అనేటువంటిది ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక ఫీలింగ్. అందుకనే పేదల పథకాలు అతి నామమాత్రంగా ఉంటాయి. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఇదివరకు పెన్షన్లు కూడా ఎంత రూ. 75, రూ. 200, 200 తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 1000, ఆయన దిగే ముందు రూ. 2000, వీళ్ళు వచ్చాక రూ. 3000. అట్లాగే అసలు వేల రూపాయలు 10,000, 15,000, 20,000 అసలు వెయ్యడం అనేది జీవితంలో లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వెయ్యడమే కాకుండా ఒక కుటుంబానికి మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 50,000 దాకా ఏడాదికి వేసుకుంటూ వచ్చారు. 5 ఏళ్లలో చూసుకుంటే ఓ 2-2.5 లక్షల రూపాయలు మినిమం లక్ష వేసుకుందాం, మ్యాక్సిమం 2.5 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఓ ప్రభుత్వం ఒక పేద కుటుంబానికి ఇంత డబ్బులు వేసింది లేదు. బట్ ఈ సెంటిమెంట్ కరెక్ట్ అవుతుందో, ఈ సెంటిమెంట్ అంటే ఆ పేదలకి మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఓట్లేస్తారని చెప్పేసి జగన్ భావిస్తున్నాడు. అట్లాంటిది ఏం లేదు, మళ్ళీ చివరికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఓట్లేరు అన్నటువంటి విపక్షాలు భావిస్తున్నాయి. అక్కడ మనం డబ్బులు ఇస్తామన్నటువంటిది ఏం జరుగుతుందో చూడాలి.